ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. భక్తుడైన ఇర్మియా వ్రాసినటువంటి మాట ఇది. దైవజనుడు ఎన్నో బాధలు అనుభవించాడు. దేవుని మాటలను ప్రజలకు ప్రకటించినవాడు. ఉన్నది ఉన్నట్లుగా ఆయన బోధించడమును బట్టి ఆ దినములలో ఉన్న పరిపాలకులు, ప్రధాన యాజకులు అనేకులు ఆయన మీద కక్ష కట్టుకుని ఆయనను ఎంతో వేదనకు లోను చేసినారు, చిత్రహింసలను పెట్టారు. శ్రమను అనుభవించినటువంటి వాడు దేవుని వైపు చూస్తూ ఎల్లప్పుడూ మొరపెట్టేవాడు. కన్నీటితో యెరూషలేము కొరకై విలపించిన ప్రవక్తలలో ఆయన ప్రధానమైనటువంటి ప్రవక్త. పై వచనములో ఆయన అంటాడు, ప్రభు సర్వకాలము విడనాడడు. ఒకవేళ దేవుడే బాధ పెడితే తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడతాడు అని చెప్పాడు. చాలాసార్లు మనము పడేటువంటి శ్రమ, కష్టము అన్నిటికీ కూడా దేవుడే కారణము అని కొందరు అనుకుంటారు. ఒకవేళ మనము చేసిన పాపమును బట్టి, దోషమును బట్టి దేవుడు మనలను శిక్షించదలుచుకున్నా అది మనకు లాభకరమే. ఎందుకంటే ఆ పాపముల నుండి మనము బయటపడాలని దేవుడు వాంఛిస్తూ ఉంటాడు. ఒకవేళ మీ మీద నమ్మకము, విశ్వాసము కలిగి మీరు తన బిడ్డలుగా శ్రమలలో కూడా దృఢ విశ్వాసంతో ఉంటారన్న నమ్మకము దేవునికి కలిగితే సాతానుడు మిమ్మలను శోధించడము దేవుడు అనుమతిస్తాడు. యోబు జీవితంలో మనము దానినే చూడగలుగుతాం. సాతానుడు అతనికున్న వాటన్నిటినీ శోధించి వేదనకు గురి చేశాడు. అంతిమ విజయము దైవజనుడైన యోబుకే కలిగింది. ఒకవేళ దేవుని ద్వారా నేను శ్రమ పడుతున్నానని అనుకుంటున్నావా? నీకొచ్చిన శ్రమను గురించి నువ్వు విచారపడుతున్నావా? భక్తుడు చెప్తున్న మాట నీకు ఆదరణను అనుగ్రహించునుగాక. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన నీ మీద జాలితో నువ్వు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇచ్చి నిన్ను ఆనందింపచేయును. కనుక భయపడకండి, నిబ్బరము కలిగి విశ్వాసంతో ముందుకు కొనసాగండి. గనుడా, నీ బిడ్డల శ్రమలలో వారి మీద మీరు జాలిపడి వారు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.